శ్రోతలకు నమస్కారం. కథా పుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం జిఎస్ లక్ష్మి గారు రాసిన మొలక అనే కథను విందాం. ఒక గదిలో నిండా 12 ఏళ్లు కూడా లేని మురారిని కౌన్సిలింగ్ చేస్తున్నారు మానసిక వైద్యులు. ఆ పసివాడు చెప్తున్న వివరాలు వింటున్న టీచర్లను, హెడ్ మాస్టర్లను విస్మయంలో ముంచెత్తుతున్నాయి. పక్క రూంలో మురారి తల్లి ఇక్కిళ్లు పైకి రాకుండా చీర చెంగుని నోటి దగ్గర పెట్టుకుని అతి కష్టం మీద అక్కడ కూర్చుని పిల్లవాడి మాటలు వింటోంది. మరో పక్క తండ్రి తప్పు చేసినట్టు తలదించుకుని కూర్చున్నాడు. మురారి అనుభవిస్తున్న బాధని ఈ కథలో మనం విందాం. ఏంటి, మమ్మల్ని రమ్మని లెటర్ పంపారా మీ స్కూల్ వాళ్ళు? భయపడుతూ అడిగింది వైదేహి. ఏమీ చెప్పలేని అసక్తతతో ఆ కవర్ తల్లి చేతిలో పెట్టి తల వంచుకున్నాడు మురారి. ఏముందిరా అందులో, ఏం చేశావు అని గద్దించింది. బిక్క చచ్చిపోయి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు మురారి. పాపం తల్లి మనసు వైదేహి కరిగిపోయింది. 6వ క్లాస్ చదువుతున్న కొడుకుని దగ్గరకు తీసుకుని బుజ్జగించింది. ఏం చేశావు నాన్న? నేనేమీ అననులే, చెప్పమ్మా అని బతిమలాడింది. మరేమో అమ్మా, నేను వెక్కిళ్లతో మాట రావట్లేదు మురారికి. నువ్వు రెట్టించింది. కాపీ కొట్టానమ్మా. ఒక్కసారి మీదనున్న బరువు దిగిపోయినట్టు తేలికపడ్డాడు మురారి. తెల్లబోయింది వైదేహి. కాపీ కొట్టావా? ఎందుకు? అర్థం కాలేదు వైదేహికి. వైదేహి డిగ్రీలు చదివి ఉండకపోవచ్చు, కానీ మంచి సంస్కారం గల తల్లి. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, కాపీలు కొట్టకూడదు అని ఇలాంటి నీతి సూత్రాలన్నీ వంట పట్టించుకున్నావిడ. కొడుక్కి కూడా అవే నూరిపోసింది. డిగ్రీలు చదువుకోకపోవడం వల్ల ఆమె కొడుక్కి చదువులో సహకారం అందించలేకపోతోంది. అది తప్పితే మంచి విలువలతో ఒక మంచి పౌరుల్లా తయారు చేస్తోంది కొడుకుని. మురారి తండ్రి చలపతిది నెలకి 20 రోజులు టూర్ల మీద తిరిగే ఉద్యోగం. ఇల్లు పట్టకుండా ఊరూరా తిరుగుతూ సంపాదించేది కుటుంబం కోసమే కదా. కుటుంబం అంటే ఎంత? వైదేహి, చలపతి, మురారి అంతే. అతని మీద ఆధారపడి అతని తల్లిదండ్రులు లేరు, పెట్టి పోషించవలసిన అక్క చెల్లెళ్ళు అంతకన్నా లేరు. అయినా సరే చలపతి క్యాంపులు వెళ్లడానికే సుముఖత చూపిస్తాడు. ఎందుకంటే అందులోనే 4 రూపాయలు మిగులుతాయి. అతని ధ్యేయం వల్ల కొడుకు మురారికి మంచి చదువు చెప్పించటం. మురారి కూడా తెలివి తక్కువ పిల్లాడైతే కాదు, ఎప్పుడూ 1, 2, 3 ర్యాంకుల్లోనే ఉంటాడు. మొదటి ర్యాంక్ ఎందుకు రాకూడదని చలపతి ఉక్రోషం. తన కొలీగ్ రాజారావు అస్తమానం పెద్ద గొప్పగా చెప్తూ ఉంటాడు. మా వాడు ఎప్పుడు ఫస్టే నోయ్, అసలు సెకండ్ ర్యాంక్ వస్తే వాడు వాళ్ళమ్మ అల్లల్లాడిపోతారు తెలుసా. మళ్లీ ఫస్ట్కి వెళ్లే వరకు మా ఆవిడ వాడిని నిద్రపోనివ్వదనుకో అని విన్నప్పుడల్లా చలపతి చిన్నపోతాడు. చదువురాని అమ్మాయిని భార్యగా చేసుకుని చాలా పొరపాటు చేశాను అని అనుకుంటాడు. ఆ పొరపాటు దిద్దుకుందాం అన్నట్లు అస్తమానం చదవమని, మురారిని గంటల తరబడి వాణ్ణి చదువుకునేందుకు కూర్చోబెట్టమని వైదేహిని తినేస్తూ ఉంటాడు. మురారి చదువు తప్ప అతనికి మరో దృష్టి లేదు. ఈసారి రాజారావుతో తను గొప్పగా చెప్పుకోవాలి, తన కొడుకు ఫస్ట్ వచ్చాడని. ఆ ఉద్దేశంతో ఈ యూనిట్ టెస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చి తీరాలి అని మురారికి గట్టిగా చెప్పాడు. వైదేహిని కూడా, ఈసారి నీ కొడుకు ఫస్ట్ రాకపోయాడు చూడు, నీకు నా చేతిలో చావే అని బెదిరించాడు. కానీ సరిగ్గా పరీక్షల ముందు మురారి జ్వరాన పడ్డాడు. క్లాసులు మిస్ అవ్వడం వల్ల, నీరసం వల్ల ఇదివరకంత బాగా చదవలేకపోయినా కష్టపడి రాత్రంతా కూర్చుని పోర్షన్ అంతా 1కి 2 సార్లు చదువుకున్నాడు. పొద్దున్నే పరీక్ష భయంతో తిండి కూడా సరిగ్గా తినలేకపోయాడు. ఆ రోజు పరీక్ష హాల్లో ఒకవైపు నీరసం, మరోవైపు భయం. అన్ని ప్రశ్నలకి చక్కగానే జవాబులు రాశాడు. కానీ ఖాళీలు పూరించే భాగంలో ఒక్క ప్రశ్నకు మాత్రం ఎంత గుర్తు చేసుకుందామన్నా సమాధానం మాత్రం గుర్తుకు రాలేదు మురారికి. తన ముందు బెంచి వైపు చూశాడు. జయరాం చకచకా రాసేస్తున్నాడు. కంగారు పడ్డాడు మురారి. తనకు ఎప్పుడూ చదువులో పోటీ జయరామే. ఎప్పుడూ తన తర్వాతే ఉండేవాడు. ఇప్పుడు తనను దాటి ముందుకెళ్లిపోతాడేమో. జాగ్రత్తగా ముందు కొంగి చూశాడు మురారి. ఖాళీలు పూరిస్తున్నాడు జయరాం. అందులోదే ఒకటి గుర్తుకు రావట్లేదు మురారికి. మరి కాస్త వంగితే కనబడుతుంది. మనసులో చీ, కాపీ కొట్టడమా అనుకుంటూ వెనక్కి తగ్గాడు. వేధవా, నీకోసం తిండి తెప్పలు లేకుండా 24 గంటలు రోడ్లట్టుకు తిరుగుతున్నాన్రా. నీడపట్టున కూర్చుని చదివి పరీక్ష రాయిరా అంటే నీకేమొచ్చిందిరా మాయరోగం? తండ్రి వేసే కేకలు గుర్తొచ్చాయి. కాస్త ముందుకు వంగాడు. దొంగతనం చెయ్యరాదు, అబద్ధం ఆడరాదు వంటి సూక్తులు చెప్పిన అమ్మ తప్పు కదూ అంటున్నట్లు ఎదురుగా కనపడింది. వెంటనే వెనక్కి తగ్గాడు. నోట్లో అక్షరం ముక్క రాని దాన్ని చేసుకున్నాను చూడు, అందుకు నన్ను నేను తిట్టుకోవాలి. ఆ రాజారావు పెళ్ళాం చూడు, కొడుకునెంత బాగా చదివిస్తోందో. కన్న కొడుక్కి అక్షరం ముక్క చెప్పలేని నీ బతుకెందుకు? తల్లి మీద అరుస్తున్న తండ్రి రాక్షస రూపం గుర్తొచ్చింది. వెంటనే ముందు కొంగాడు. జయరాం రాసిన సమాధానం మురారికి కావాల్సింది స్పష్టంగా కనిపించింది. వెంటనే అది చూసి గబగబా తన పేపర్లో రాయబోయాడు. అంతే, వెనక నుంచి మురారి భుజం మీద చేయి పడింది. ఉలిక్కిపడి చూశాడు. ఎప్పటినుంచి గమనిస్తోందో ఏమో, క్లాస్ టీచర్ లలిత.
మురారిని లేపి నించోబెట్టింది. ఏంటి నువ్వు చేస్తున్న పని అని అడిగింది. మురారికి నోరు తడారిపోయింది. సారీ మిస్, ఏదో గొంతు పెగిల్చుకున్నాడు. లలిత టీచర్ లెసన్ ఎంత బాగా చెప్తుందో క్రమశిక్షణ పాటించడంలో కూడా అంత కఠినంగా ఉంటుంది. ఆవిడ దృష్టిలో మురారి బాగా చదివే బుద్ధిమంతుడైన పిల్లాడు. అలాంటి వాడు దారి తప్పి కాపీ కొడుతున్నాడు. ఇలాంటి వాటిని మొదట్లోనే ఆపకపోతే తర్వాత చాలా కష్టం అవుతుంది అనుకుని మురారిని చూసి కళ్ళెరజేసింది. బెదిరిపోయాడు మురారి. ఆ స్కూల్లో పిల్లల్ని తిట్టకూడదు, కొట్టకూడదు. వాళ్ళకి మంచి చెడు చెప్పి మంచి మార్గాన నడిపించాలి తప్పితే ఆ వయసులో పిల్లల్ని తిట్టినా కొట్టినా వాళ్ళు భయపడిపోయి ఏవైనా అఘాయిత్యాలు చేసే అవకాశం ఉందని ఆ స్కూలు యాజమాన్యం ఏ టీచరు కూడా పిల్లల్ని తిట్టి కొట్టకూడదని రూల్ పెట్టారు. అయినా సరే టీచర్ కళ్ళెర చేసినందుకే మురారి వణికిపోయాడు. కమ్ విత్ మీ అంది గట్టిగా టీచర్ ముందుకు నడుస్తూ. సారీ మిస్, ఎక్స్క్యూజ్ మీ మిస్ అని అడుగుతున్నా కూడా వెనక్కి తిరిగి చూడట్లేదు ఆవిడ. తిన్నగా హెడ్ మాస్టర్ రూమ్ వైపు నడిచింది. కళ్లమ్మట పొంగుకొస్తున్న దుఃఖాన్ని చెయ్యెత్తి చొక్కా చేత్తో తుడుచుకుంటూ గొంతు దుఃఖంలో పూడుకుపోతుంటే లలిత టీచర్తో కలిసి హెడ్ మాస్టర్ గదిలో ఆయన ముందు నిలబడ్డాడు మురారి. మురారి చదువుతున్న స్కూలు మంచి పేరున్న స్కూలు. పబ్లిక్ పరీక్షల్లో స్కూలుకి 100% రిజల్ట్ తెప్పించడమే కాకుండా అన్ని రంగాల్లోనూ విద్యార్థుల అభివృద్ధికి స్కూల్ మేనేజ్మెంట్ కృషి చేస్తుంది. ఒక విద్యార్థి చదువులోనూ ఆటల్లోనూ మిగిలిన అన్ని రంగాల్లోనూ పైకి రావాలంటే అందుకు స్కూల్లో టీచర్లు, ఇంట్లో తల్లిదండ్రులు కలిసి ప్రోత్సహిస్తేనే సాధ్యమవుతుంది అనేది వాళ్ల విశ్వాసం. టీచర్లు, పేరెంట్స్ మధ్య చక్కటి సయోధ్య ఏర్పడడానికి వాళ్ళు సాధారణంగా టీచర్ పేరెంట్స్ మీటింగ్లు పెడుతూనే ఉంటారు. అయినా సరే కొంతమంది విద్యార్థులు ఎందుకు వెనకబడుతున్నారో తెలుసుకునేందుకు ఎడ్యుకేషన్, సైకాలజీల్లో పెద్ద పెద్ద డిగ్రీలున్న వాళ్ళని పిలిచి వాళ్ళ సలహాలని తీసుకుని పిల్లలను మంచి విద్యార్థులుగానే కాకుండా ఈ సమాజంలోకి అడుగు పెట్టబోయే మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. అటువంటి స్కూల్లో ఒక విద్యార్థి కాపీ కొడుతున్నాడంటే అది తేలిగ్గా తీసేసే విషయం కాదు. అసలు ఆ పిల్లాడు కాపీ కొట్టవలసిన పరిస్థితి ఏంటి? అదే అడిగాడు హెడ్ మాస్టర్ టీచర్ని. ఇతనికి మార్కులు ఎలా వస్తాయి మేడం అని అడిగాడు. బాగానే వస్తుంటాయి సార్, మొదటి 3 ర్యాంకుల్లోనే ఉంటాడు అని చెప్పింది టీచర్. ఎందుకు కాపీ కొట్టావు అని నేరుగా మురారిని అడిగాడు. సమాధానం లేదు. పనిష్మెంట్ ఇవ్వడం పెద్ద కష్టం కాదు హెడ్ మాస్టర్కి. కానీ చేసిన నేరానికి అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి. వీలైతే ఆ కారణాల మూలాల్లోకి వెళ్లాలనేది ఆయన అభిమతం. ఈ కుర్రాన్ని తను ప్రశ్నించకుండా ఈ తప్పు ఎందుకు చేశాడో తెలుసుకునేందుకు సలహాలు ఇవ్వడానికి ప్రొఫెషనల్స్ అయిన సైకాలజిస్టును పిలిస్తేనే నయం. ఎవరు చేసే పని వారు చేయాలి. ఈ రోజు కాపీ కొట్టినందుకు ఇతనికి పనిష్మెంట్ ఇచ్చి లాభం లేదు. ఇంత బాగా చదివే స్టూడెంట్కి అసలు కాపీ కొట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసుకుని మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా చూడాలి. ఆయన వెంటనే అప్పుడప్పుడు స్కూలుకొచ్చి పరీక్షలు ఎలా ప్రిపేర్ అవ్వాలో పిల్లలకి సైంటిఫిక్ గా వివరించే 2 సైకాలజిస్టులతో అపాయింట్మెంట్ ఏర్పాటు చేశాడు. ఆ విషయమే లెటర్లో రాసి మురారి చేత వాళ్ళ పేరెంట్స్ కి పంపించాడు. మురారి చెప్పింది విని లెటర్ చూసి కంగారు పడిపోయింది వైదేహి. ఆ రోజు రాత్రి టూర్ నుంచి ఇంటికొచ్చిన చలపతికి భోజనం అయ్యాక విషయం చెప్పలేక భయపడుతూ చెప్పింది. విషయం వినగానే పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు చలపతి. ఏడి వాడేడి, ఒరేయ్ ఎక్కడ సచ్చావురా, ఇటొచ్చి తగలడు, ఏం ఘనకార్యం చేశావు అని అరిచాడు చలపతి. వంటగదిలో వైదేహి చీర కొంగు పట్టుకుని ఆవిడ వెనకాల దాక్కున్న మురారి బెదిరిపోయాడు. భయపడొద్దన్నట్టు 2 చేతులు వెనక్కి చాపి మురారిని పట్టుకుంది వైదేహి. ఓసై దరిద్ర మోహన్ దానా, నువ్వెలాగూ చదువులేని ముద్దువేనే, వాణ్ణి కూడా ఎందుకే పాడి చేస్తావు? నీ గారాబం వల్లే కదా వాడిలా తయారయ్యాడు, ఇలా రారా వెధవా అని గట్టిగా అరిచాడు. ఒరే అమ్మకూచి, అమ్మని వదిలి ఇలా వస్తావా, లేకపోతే దానికి 2 తగిలించనా అని అరవగానే మురారికి పాపం లోపల నుంచి దుఃఖం తన్నుకొచ్చింది. తను వెళ్ళకపోతే నాన్న అమ్మని కొడతాడేమో. నెమ్మదిగా వైదేహి ముందుకొచ్చి నిలబడ్డాడు. అతని భుజాల మీద చేతులేసి పట్టుకుంది వైదేహి. పిల్లాన్ని చలపతి ఎక్కడ కొట్టేస్తాడోనని ఆవిడ భయం. రండి రాజాగారు రండి, చెప్పండి ఏం ఘనకార్యం చేశారు తమరు స్కూల్లో వెటకారంగా అడిగాడు చలపతి. మురారి భయంతో మాట్లాడలేకపోయాడు. దిక్కుమాలిన వెధవా, ఇలా రారా గట్టిగా అరిచాడు. వైదేహి వైపు చూస్తూ వెళ్ళి ఆ ప్యాంటుకున్న బెల్ట్ ఇట్లా తీసుకురా అని అరిచాడు. వైదేహికి అర్థమైపోయింది ఆ బెల్ట్తో మురారిని కొట్టడానికే దాన్ని తీసుకురమ్మన్నాడని. ఏమండి ఏదో చెప్పబోయింది నెమ్మదిగా. ఉగ్రుడైపోయాడు చలపతి. నువ్వు నోరు మూసుకొని లోపలికి తగలడు, నీ వల్లే వాడెందుకు పనికి రాకుండా పోయాడు. చెప్పరా ఏం చేశావు స్కూల్లో, ఎందుకు రమ్మన్నారు మమ్మల్ని అని గట్టిగా అరిచాడు. మురారికి భయంతో నోటమాట రాలేదు. చెప్పు, ఎవరినైనా కొట్టావా, ఏదైనా పగలగొట్టావా చేతి చుట్టూ బెల్ట్ చుట్టుకుంటూ అడిగాడు చలపతి. నువ్వు నేను పరీక్షలో కాపీ కొట్టాను తెల్లబోయాడు చలపతి.
కాపీ కొట్టావా? కాపీ కొడుతూ పట్టుబడ్డావా? ఓరి వెధవా, కాపీ కొట్టడం కూడా రాని వాడివి రేపొద్దున ఎందుకు పనికొస్తావురా? ఇంతా చేసి కాపీ కొట్టినందుకు ఏదో మర్డర్ చేసినట్టు ఆ స్కూల్ వాళ్ళు నన్ను రమ్మనడమా? నా పరువంతా తీసేశావు కదరా వెధవా. రేపొద్దున నువ్వేదో మర్డర్ చేసినట్టు వాళ్ళంతా పంచాయతీ పెడతారా? అంతా చేసి కొట్టింది కాపీనా? ఏది ఆ చెయ్యి పట్టు అని ఒక్క దెబ్బ వేశాడు. అబ్బా! వంటింట్లో గోడనానుకొని కూలబడిన వైదేహికి ఈ అరుపు వినిపించింది. 12 ఏళ్ల పిల్లాడిని అందరూ కలిసి ఎంతగా బాధ పెడుతున్నారు. చూస్తుంటే ఆవిడకి గుండెల్లోంచి బాధ తన్నుకొచ్చింది. ఒకవైపు తప్పు పనులు చేయకూడదని తను చెప్పిన నీతి సూత్రాలు, మరోవైపు ఇష్టం లేకుండా మనసును చంపుకొని మార్కుల కోసం తప్పు పని చేసినందుకు పడిన బాధే కాకుండా తప్పు చేసినందుకు పట్టుబడి అందరి చేత దోషిలా చూడబడుతూ మిగిలిన పిల్లలందరి ముందు చిన్నపోవడం అనేది చిన్న విషయం కాదు. ఇదంతా చూస్తూ వైదేహి తల్లి మనసు ఊరికనే నిలవనేయలేదు. ఏం చేసిందో తదుపరి భాగంలో వినండి. మీ నిజ జీవితంలో కూడా ఇలాంటి పాత్రలు, సన్నివేశాలు తారసపడుతూనే ఉంటాయి. వాళ్ళకి ఈ కథను మీరు వినిపించాలనుకుంటే దయచేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథలు మళ్ళీ వినాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అనుభవాలని కామెంట్స్ రూపంలో పంచుకోండి. ధన్యవాదాలు.